సబ్ కాంట్రాక్టర్ వల్లనే జరిగిందని చెప్పి ప్రభుత్వం దగ్గర లేకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అక్కడ ఉన్నది. రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. ఇవాళ అక్కడ ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి కొంతమంది సబ్ కాంట్రాక్టర్ తీసుకొని నాణ్యత లేకుండా పనులు చేయడం వల్లనే జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ ఇవాళ శాసనసభ జరపకుండా శాసనసభను అర్ధాంతరంగా వాయిదా వేసి కాంగ్రెస్ పార్టీలు పిక్నిక్ పెట్టండి మళ్ళా బస్సులో వేరు, మళ్ళా మేడిగడ్డకు వేరు. దేనికోసము? అరే రిపోర్ట్ వచ్చింది కదా, నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చింది కదా, అలా నాణ్యత లోపల కుంగిపోయినని చెప్పినాక మళ్ళీ పోయి ఏం చేశారు? మళ్ళీ సేమ్ పోయి మళ్ళా అది ఆరోపణలు, వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు, వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు. ఇది తప్ప ఇవాళ జరిగిన విషయం వాస్తవము. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేసిండు, అంచనాలు పెంచి. దాన్ని ప్రజాధనాన్ని ఏ విధంగా రాబట్టాలి, తప్పు చేసిన వ్యక్తుల మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కనీసం దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. ఆరోపణలకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ బీజేపీ ఎందుకు రాలేదు అంటారు మళ్ళీ. అరే రిపోర్ట్ వచ్చినాక అన్వేషణ మళ్ళీ మీరు వేసేది ఏంది అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేకుండా అంటే కుంగిందని తెలియదా మీకు? నాణ్యత లోపం వల్ల ఇది జరిగిందని తెలియదా మీకు? నిపుణుల కమిటీ రిపోర్ట్ మీకు లేదా? గతంలో మీ పార్టీకి సంబంధించిన మంత్రులు హెలికాప్టర్ చేసిన తప్ప వాళ్ళకి తెలియదా? వీళ్ళకి వాళ్ళకి ఐడియా లేదా? మరి వాళ్ళకి వాస్తవాలు తెలియదా? వాళ్ళకి గ్రహించలేకపోయారా? ఇప్పుడు మీరు ఏం చేశారు? వాళ్ళు రమ్మంటే రారు, వీళ్ళు పోతారు, వాళ్ళ దారి వాళ్ళు పోతారు. ఏంది అంత కన్ఫ్యూజన్? వాళ్ళ కృష్ణా జిల్లాలో మోసం చేసింది వాళ్ళు 2 పార్టీ, ఆరేశ్వరంతో మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి సిబిఐ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు సహకరిస్తలేదు? సిట్టింగ్ జడ్జితో ఒప్పుకోలే. సిబిఐ విచారణ కోసం కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఎందుకు తీర్మానం చేస్తలేదు? మీకు ఎందుకు బాధ?